నేను చెప్పే స్టాక్స్ కానీ ఇక్కడ చూపించే చార్ట్స్ కానీ ఇవన్నీ టెక్నికల్ లెవెల్స్ మాత్రమే. ఏ స్టాక్ కూడా బై ఆర్ సెల్ రికమెండేషన్ అయితే కాదు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ద ఛానల్ profitmaster.in. నేను ఆర్పి. ఈరోజు 25th జూన్ 2025 నిఫ్టీ స్ట్రాంగ్ ర్యాలీ చూసాం. ఈరోజు ఓవరాల్ మార్కెట్ బుల్లిష్ మోడ్లో ఉంది. నిఫ్టీ 200 పాయింట్స్ పాజిటివ్లో 25,244 దగ్గర క్లోజ్ అయింది. సెక్టోరియల్గా చూస్తే ఆల్మోస్ట్ మ్యాక్సిమం సెక్టార్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ సిపిఎస్సి మాత్రం మైనస్లో ఉంది. పిఎస్సి స్టాక్స్లో కూడా కొంచెం నెగటివ్ చూసాం, కానీ రిమైనింగ్ సెక్టార్స్లో ఐటీ టాప్లో ఉంది, మీడియా బాగుంది, తర్వాత మెటల్, ఆటో, ఎంఎన్సి అన్ని ఆల్మోస్ట్ ఆల్ సెక్టార్స్ మనకి పాజిటివ్గానే క్లోజ్ అయ్యాయి. నిఫ్టీ 50 స్టాక్స్ చూద్దాం. నిఫ్టీ 50 స్టాక్స్లో మ్యాక్సిమం స్టాక్స్ పాజిటివ్గానే ఉన్నాయి. మనకు ఓన్లీ 5 స్టాక్స్ లూజర్స్లో కనిపించాయి, 9 స్టాక్స్ లూజర్స్లో కనిపించాయి. సో మిగిలిన స్టాక్స్ అన్ని కూడా పాజిటివ్గా క్లోజ్ అయ్యాయి. సో టాప్లో ఉంది టైటాన్ తర్వాత ఇన్ఫోసిస్, M&M, గ్రాసిమ్, JSW స్టీల్, టాటా కన్జ్యూమర్ ప్రొడక్ట్స్, విప్రో, టెక్ మహేంద్ర, భారతీ ఎయిర్టెల్, నెస్లే, TCS, పవర్ గ్రిడ్, HCL టెక్, ఎటర్నల్ ఇవన్నీ కూడా పాజిటివ్గా క్లోజ్ అయితే. నెగిటివ్గా క్లోజ్ అయిన స్టాక్స్లో చూస్తే టాప్లో ఉంది BEL. కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతూ ఉంది BELలో. తర్వాత కోటక్ బ్యాంక్, ఐషర్ మోటార్స్, ONGC, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, కోల్ ఇండియా వీటిలో కొంత నెగిటివ్ చూసాం ఈరోజు మార్కెట్లో. సో నిఫ్టీకి టెక్నికల్గా లెవెల్స్ చూద్దాం. సో ఇది నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. మనం అనుకున్నాం నిన్న ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ ఇంపార్టెంట్ అనుకున్నాం. సో ఈరోజు ఫాలింగ్ ట్రెండ్ లైన్ కన్నా పైన క్లోజ్ అయింది ఈ జోన్లో. 25,180 అండ్ 25,315 జోన్ ఏదైతే ఉందో ఇది కొంచెం టిపికల్ జోన్ ఇది. సో ఈ జోన్లో క్లోజ్ అయింది. మోరోవర్ మనకి రేపు F&O మంత్లీ ఎక్స్పైరీ ఉంది. సో దాని ఎఫెక్ట్ రేపు మార్కెట్ మీద ఉండొచ్చు. ఇంట్రాడేలో కొంత వాలటైల్గా ఉండే అవకాశం ఉంది. అయితే ఇప్పుడున్న డేటా ప్రకారం చూస్తే 25,300 దగ్గర కొంచెం కాల్స్ ఎక్కువనే రైటింగ్ అయి ఉన్నాయి. ఒకవేళ 25,300ని క్రాస్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం ఒక షార్ట్ కవరింగ్ లాంటిది రావచ్చు. సో అక్కడ చూస్తే మనకి ఇప్పుడు రెసిస్టెన్స్ 25,315 బ్రేక్ చేస్తే 25,500 వరకు వెళ్ళడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. డౌన్ సైడ్లో ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ 25,150, బ్రేక్ చేస్తే 24,984. ఇవి సపోర్ట్ లెవెల్స్ లాగా ఉంటాయి. ఓవరాల్గా పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు. ఏమైనా డిప్స్ వస్తే బయింగ్ ఆపర్చునిటీ కింద మనం ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ లెవెల్స్ చూద్దాం. సో ఇది బ్యాంక్ నిఫ్టీ డైలీ క్యాండిల్ స్టిక్ చార్ట్. లెవెల్స్లో పెద్దగా మార్పులు ఏం లేవు. మనం అనుకున్న రెసిస్టెన్స్ లెవెల్ దగ్గర ఈరోజు క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ దానికి దగ్గరలోనే 56,695 రెసిస్టెన్స్ లెవెల్, 56,620 దగ్గర క్లోజ్ అయింది. హైయర్ లెవెల్లో నెక్స్ట్ 57,000 దగ్గర మాత్రం స్ట్రాంగ్ రెసిస్టెన్స్ కనపడతా ఉంది. డౌన్ సైడ్లో చూస్తే మనకి ఇప్పుడు ఇమీడియట్ సపోర్ట్ ఈరోజు లోనే మనం ఇమీడియట్ సపోర్ట్ లాగా తీసుకోవచ్చు. ఈరోజు లో వచ్చి 56,420. ఇన్ కేస్ అది ఫెయిల్ అయితే మాత్రం 56,000 వరకు డౌన్ సైడ్కి రావచ్చు. సో బ్యాంక్ నిఫ్టీలో కూడా బై అండ్ డిప్స్ మోడ్లోనే ఉండొచ్చు. మన కీ లెవెల్ కన్నా చాలా పైన ఉన్నాం మనం. 55,580 మన కీ లెవెల్ కన్నా పైన ఉన్నంతకాలం బై అండ్ డిప్స్ మోడ్లో ఉండొచ్చు. ఒక ర్యాలీ లాంటిది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 57,000 కన్నా పైన డే క్లోజ్ అయితే మాత్రం టువర్డ్స్ 57,640 అండ్ 58,000 వరకు వెళ్ళడానికి అవకాశాలు ఉన్నాయి. సో లెవెల్స్ చూసుకొని ఒక పాజిటివ్ బయాస్తోనే ట్రేడ్ చేసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో కూడా. ఈరోజు బాగా పెరిగిన స్టాక్ నిఫ్టీ 50లో టైటాన్. ఆల్మోస్ట్ 3.58% పెరిగింది. 3,652 దగ్గర క్లోజ్ అయింది. టైటాన్లో చూస్తే మనకి ఒక స్ట్రాంగ్ మొమెంటం కనపడుతుంది. ఇంకొకటి ఈ ప్యాటర్న్ చాలా ఇంపార్టెంట్. మనం టెక్నికల్గా లెవెల్స్ చూసేటప్పుడు కొన్ని ప్యాటర్న్స్ మనకి చాలా యూస్ఫుల్ ఉంటాయి, చాలా ఇంపార్టెంట్గా ఉంటాయి. ఇక్కడ చూస్తే మనకి ఒక ఫ్లాగ్ ప్యాటర్న్ లాగా కనబడుతుంది ఇది. సో ఈ బ్రేక్అవుట్ ఇచ్చింది, ఈ ఫాలింగ్ లైన్ ట్రెండ్ లైన్ ఇది. సో ఈ ఫాలింగ్ ట్రెండ్ లైన్ బ్రేక్అవుట్ అండ్ ఫ్లాగ్ ప్యాటర్న్ బ్రేక్అవుట్ రెండు కూడా మనం కన్ఫర్మేషన్ కింద తీసుకోవచ్చు. అయితే ఒకటి ఇక్కడ మనకి ఇక్కడ ఒక సప్లై ఏరియా. సో ఈ సప్లై ఏరియా దగ్గర క్లోజ్ అయింది, కాకపోతే క్యాండిల్ బుల్లిష్ ఉంది. సో దీన్ని బ్రేక్ చేసే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. దీంట్లో ఒక బ్రేక్అవుట్ ట్రేడ్ కోసం ప్లాన్ చేయొచ్చు. ఈరోజు హైని బ్రేక్ చేసి దానిపైన సస్టైనబుల్గా ఉంటే మాత్రం ప్రీవియస్ స్వింగ్ హైని టెస్ట్ చేయొచ్చు ఈ స్టాక్. ప్రీవియస్ స్వింగ్ హై వచ్చి కొంచెం దూరంలోనే ఉంది మనకి. 3,820 నుంచి 3,863 దాకా ఉంది. సో ఇక్కడ మనకి టెక్నికల్గా చూసినప్పుడు స్ట్రాంగ్ సపోర్ట్ పాయింట్ ఈరోజు లోనే మనకి ఇమీడియట్ సపోర్ట్ లాగా ఉంటుంది. దాన్ని బ్రేక్ చేసి కిందకు వస్తే మాత్రం నెక్స్ట్ సపోర్ట్ లెవెల్ మనకి
1480 దగ్గర ఉంది 50-డే సింపుల్ మూవింగ్ యావరేజ్. సో ఇది ప్రాపర్ ట్రేడ్ ప్లాన్ చేసి దీంట్లో ట్రేడ్ చేసుకునే అవకాశం ఉంది. సో ఈ స్టాక్లో ఎలాంటి రికమెండేషన్ లాంటిది కాదు. ఈరోజు నిఫ్టీ 50లో టాప్ పర్ఫార్మింగ్ స్టాక్, దానికి తీసుకొని దానిలో మనం టెక్నికల్ లెవెల్స్ మాత్రం చూస్తున్నాం. ఏదైనా ఒక స్టాక్ని తీసుకొని ప్రాపర్గా టెక్నికల్ లెవెల్స్ చూసి దాని ప్రకారం ట్రేడ్ చేసుకోవచ్చు. అయితే ఈ టెక్నికల్ లెవెల్స్ ఎట్లా చూడాలి, ఎక్కడ స్టాప్ లాస్ పెట్టుకోవాలి, మొమెంటం ఎలా ఉంటుంది, క్యాండిల్స్ ఏంటి, క్యాండిల్ స్టిక్ స్ట్రెంగ్త్ ఏంటి, ట్రెండ్లో ఉన్న స్ట్రెంగ్త్ ఏంటి, ట్రెండ్ చూస్తుంటాం మనం అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అంటూ ఉంటాం. సో ఈ ట్రెండ్లో ఇంకా స్ట్రెంగ్త్ ఉందా లేకపోతే ట్రెండ్ ఎగ్జాస్షన్ అవుతుందా, ఇట్లాంటివన్నీ కూడా మనం నేర్చుకోవచ్చు. దీంతో పాటుగా స్టాక్ ఫ్యూచర్స్, ఇండెక్స్ ఫ్యూచర్స్, ఆప్షన్ స్ట్రాటజీస్, ఇట్లా ప్రతి విషయాన్ని కూడా మనం స్టాక్ మార్కెట్లో నేర్చుకోవచ్చు. దానికి 100 డేస్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ నెక్స్ట్ బ్యాచ్ 7th జూలై నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ప్రోగ్రాంలో తప్పకుండా జాయిన్ కండి. ఇక్కడ ఉన్న వాట్సాప్ నెంబర్ని మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఈరోజు నిఫ్టీ 50లో హైయెస్ట్గా ప్రైస్ లూజ్ అయిన స్టాక్ ఇది BEL, భారత్ ఎలక్ట్రానిక్స్. 406 దగ్గర క్లోజ్ అయింది. దాదాపుగా 3% మైనస్లో, 2.97% మైనస్లో క్లోజ్ అయిన స్టాక్. అయితే ఇది ఆల్ టైమ్ హైకి వెళ్ళిన తర్వాత ఒక చిన్న కరెక్షన్లో ఉంది. సో దీంట్లో ఒక ఆపర్చునిటీ కోసం మనం ప్లాన్ చేయొచ్చు. జనరల్గా కొన్ని టెక్నికల్ లెవెల్స్ మనకి చాలా ఇంపార్టెంట్ లెవెల్స్ లాగా ఉంటాయి. 395 దీనికి చాలా ఇంపార్టెంట్ టెక్నికల్ లెవెల్ లాగా తీసుకోవచ్చు మనం. 394 ఆర్ 95 ఈ లో, ఇక్కడ ఒక ర్యాలీ తర్వాత ఒక చిన్న పుల్ బ్యాక్, తర్వాత ర్యాలీ, మళ్ళీ పుల్ బ్యాక్ వస్తుంది. సో ఈ పుల్ బ్యాక్లో ఫస్ట్ మనకి వీక్లీ పివోట్ లెవెల్ 403 దగ్గర ఉంది. సో దానికన్నా కూడా చాలా ఇంపార్టెంట్ లెవెల్ 394. జనరల్గా ఈ 394 లెవెల్ ఏదైతే ఉందో దాన్ని మనం మేక్ ఆర్ బ్రేక్ లెవెల్ లాగా తీసుకోవచ్చు. మనం ప్రైస్ని జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ లెవెల్ దగ్గర ఒక బుల్లిష్ ఫార్మేషన్ వస్తే మాత్రం ఒక లాంగ్ ఎంట్రీకి ప్లాన్ చేయొచ్చు. లేదా ఈ లెవెల్ బ్రేక్ అయితే మాత్రం ఇంకొంచెం షార్ప్ కరెక్షన్ రావచ్చు టువర్డ్స్ మంత్లీ పివోట్ లెవెల్. మంత్లీ పివోట్ లెవెల్ కొంచెం దూరంలో ఉంది, 360 దగ్గర. సో మంత్లీ పివోట్ లెవెల్కి ప్లస్ ఇదే లెవెల్ దగ్గర మనకి 50 డేస్ సింపుల్ మూవింగ్ యావరేజ్. సో 2 మల్టిపుల్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అండ్ మోర్ ఓవర్ ప్రీవియస్గా ర్యాలీ వెళ్ళినాక ఒక చిన్న కన్సాలిడేషన్, తర్వాత మూమెంట్ తీసుకుంది. ఈ ఫ్యాక్టర్స్ అన్ని తీసుకుంటే ఒక ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఒక ట్రేడింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ ఈ లెవెల్కి చాలా ఇంపార్టెంట్ ఉంది. సో 360 లెవెల్, ఇట్లా మనం ప్రాపర్ లెవెల్స్ పెట్టుకొని ట్రేడ్ చేసుకోవచ్చు. ఇది భారత్ ఎలక్ట్రానిక్స్. ఇది టాప్ లూజర్ నిఫ్టీలో. సో నిఫ్టీలో నుంచి టాప్ గెయినర్కి, టాప్ లూజర్కి టెక్నికల్ లెవెల్స్ చూసాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. Subscribe and share our videos.